రోజు ఈ పొడితో ఒక ముద్ద తింటే చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ టేస్ట్ కూడా అంతకంతకి ఉంటుందండి. Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు మన లాంగ్ వీడియోలో ఎన్నో ఆరోగ్య లాభాలున్న మునగాకు పొడి ఎలా తయారు చేసుకుంటామో చూసేసేయండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. మునక్కాయ ఒక్కటే చాలా మంది యూజ్ చేసుకుంటారు, బట్ మునగాకుతో చక్కగా ఫ్రై చేసుకోవచ్చు, ఇలా మంచిగా పొడి చేసుకోవచ్చు. రోజు ఈ పొడితో ఒక ముద్ద తింటే చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ టేస్ట్ కూడా అంతకంతకి ఉంటుందండి. సో ముందుగా ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేరుశనగ పప్పు, అదే పల్లీలు అంటాం కదా, అవి ఒక గుప్పెడు మన మునగాకు సరిపడా తీసుకోండి. కొద్దిగా వేగిన తర్వాత అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఇవి కూడా మంచిగా వేగనివ్వాలన్నమాట. అలాగే 1 టీ స్పూన్ వచ్చి ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి కూడా వేసుకొని మంచిగా ఈ పప్పులన్నీ బాగా వేగిన తర్వాత మన కారానికి సరిపడినంత, ఎవరు ఎంత కారం తింటే అంత ఎండుమిరపకాయలు వేసుకొని మాడకుండా దోరగా వేగేలా చూసుకోవాలి. సో ఇదంతా వేగిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు మన మునగాకుని నీట్ గా కడిగేసుకొని అదే పాన్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా కడిగిన మునగాకుని ఇలా డ్రై రోస్ట్ చేసేసుకొని ఇలా పలపల్లాడిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న పప్పుల్లోకి మునగాకు కూడా వేసేసుకొని చక్కగా 1-2-3 సార్లు మిక్సీ పట్టేసుకోవడమే. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రఫ్గా పట్టుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. సో దీనికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ పొడి చాలా రోజులు నిలవ ఉంటుందండి. సో చక్కగా ఒక 8 టైటనింగ్ జార్లో పెట్టేసుకొని రోజు ఒక ముద్ద తింటే, మీకు పల్లీలు అవన్నీ వేసాం కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు మీరు ఇంకే స్టైల్లో చేసుకుంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నా స్టైల్లో ఇలా ఒక్కసారి మునగాకు పొడి ట్రై చేసి చూడండి. ఇప్పటి వరకు ఎవ్వరు ట్రై చేయని వాళ్ళకి ఇది ఫేవరెట్ అయిపోతుంది. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Praveena's Vision. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.